భక్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది అనగా నీ యొక్క పాతారోత జీవితము గడిచిపోయింది, చీకటి దినాలు గడిచిపోయాయి, పగలు సమీపంగా ఉంది అనగా దేవుడు సమీపంగా ఉన్నాడు, పగలు సమీపంగా ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి మనము అంధకార క్రియలను విసర్జించాలి, లోక సంబంధమైన క్రియలను విసర్జించాలి, లోక సంబంధమైన ప్రవర్తనను మానివేయాలి, శరీర సంబంధమైన దుష్క్రియలను విడిచిపెట్టాలి. ఎస్, ఏంటి విడిచిపెట్టింది? అల్లరితో కూడిన ఆటపాటలను, మత్తైనను లేకయు, కామ విలాసయ్యను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహములైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా ఎలా నడవాలగా మర్యాదగా నడుచుకుందాము. హల్లెలూయా. 12వ అధ్యాయం 1వ వచనము చూడండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అనగా దేవునికి సమర్పించుకొనుటని దేవుని వాక్యమును బట్టి మిమ్మును ప్రతిమానుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏమంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడే. హల్లెలూయా. లోక మర్యాదను అనుసరించకుండా, లోక సంబంధమైన అలవాట్లను అనుసరించకుండా, లోక సంబంధమైన పాపమును మేము పసిగట్టుకుండా పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా ఉండాలి. మేము ఒక గుంపును చూస్తుంటాం. ఏంటా గుంపు? దేవుని సెలవు లేక ప్రయత్నాలు చేస్తున్నారు, దేవుని సహాయం లేక పని చేస్తున్నారు, దేవుని యొక్క సత్కార్యము చేయలేక ఓడిపోతున్నారు, విఫలమవుతున్నారు. ఎవరు అట్టివారు అయ్యా అంటే దేవుని సెలవు లేక పనిచేసేవారు. ఆదికాండము 11వ అధ్యాయంలో అక్కడ దేవుని సెలవు లేక వారు ఒక టవర్ కడతారు. ఆ టవర్ పేరు బాబేలు గోపురం. సో నిమ్రోదు అనేక మంది ప్రేరేపించి మేము ఆకాశం ఎత్తంత వరకు ఒక టవర్ కడతాం అని పిలిపినిచ్చాము. మనుషుల జ్ఞానం మీద ఆధారపడ్డారు వాళ్ళు, మనుషుల యొక్క బలం మీద ఆధారపడ్డారు వాళ్ళు, మనుషు యొక్క బలగం మీద ఆధారపడ్డారు వాళ్ళు. ఇంతమంది ఉన్నారు కదా, ఇంత బలాత్తులు ఉన్నారు కదా, ఇంత జ్ఞానం కలిగినారు కదా అని మనిషి తన జ్ఞానం మీద ఆధారపడి దేవుని సెలవు లేక, ఆయన సహవాసం లేక, ఆయన సత్కార్యాలు చూడలేరు, ఆయనను సంతోషం పెట్టలేరు, వారు సమాధానంగా ఉండలేరు. గోపురం కడదాం అని చెప్పేసి వారు ప్రయాసపడుతున్నారు, వారు కలిసి పనిచేస్తున్నారు. కానీ వారితో దేవుడు లేడు. దేవుడు ఆజ్ఞ లేకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుడు అందుబాటులో ఉండకుండా, దేవుని ఆనందింపజేసే పని కాకుండా వారు ప్రయాసపడుతున్నారు. దేవుడు సెలవు లేకుండా ఆ పనిని పూనుకున్నారు. కాబట్టి అది కొంతకాలం వరకు బాగానే కట్టారు, కానీ దేవుడు దానిని ఏం చేశాడు? చెదరగొట్టాడు. వాళ్ళ పని విఫలమైంది, వాళ్ళ పని మధ్యలోనే ఆగింది, వాళ్ళ పని సఫలం కాలేదు, అనుకున్నది సాధించలేదు. ఖర్చు పెడతాం, కష్టం పెడతాం, సమయం పెడతాం, చెల్లా చెదరైంది. ఒకరి
ఒకరికి ఒకరు అందకుండా చెదిరిపోయారు. చెదిరిపోయి వారి భాషలు మారాయి, వాళ్ళు మారారు, ఇంకొకరుగా చెదిరిపోయారు. వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు సెలవు లేక ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నావా? దేవుడి అనుమతి లేకుండా పనులు చేస్తున్నావా? ఆయన సహాయం లేక ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నానికి ప్రతిఫలము రాలేదు. ఆయన సాహసం లేకుండా ఎన్ని కష్టాలు పడ్డా కష్టానికి తగ్గిన ప్రయోజనం, ప్రతిఫలము, సమాధానము పొందుకోలేము. ఆయన శక్తి లేకుండా, ఆయన తోడు లేకుండా మనం ఏమి కూడా చేయలేము. నిజంగా నీ జీవితంలో సమాధానం ఉండాలి, నీ జీవితంలో సంతోషం ఉండాలి. నువ్వు బ్రతికినంత కాలము నువ్వు సంతోషపడుతూ, ఇతరులను సంతోష పెడుతూ, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ, ఆ సత్కార్యములు చేస్తూ ఆ స్వాస్థ్యంలో నువ్వు ఉండాలి అని నువ్వు నమ్ముకొని దేవుని మాటలను విశ్వసించి ఆయన ప్రకారంగా నడిచినట్లయితే నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. ఈరోజు ఆయన సెలవు లేకుండా, ఆయన సహాయం లేక, ఆయన సత్కార్యం చేయలేక మీ గ్రామం మీద, మీ పొలం మీద, మీ పనుల మీద, మీ డబ్బు మీద, మీ ఉద్యోగం మీద, మీ యొక్క వ్యాపారం మీద ఆధారపడి కొంతకాలం బాగానే పెరుగుతుంది, బాగానే లాభం వస్తుంది, బాగానే సంపాదిస్తావు. సంపాదించి దేవుడిని ఆత్మను కోరుకున్నట్లయితే నీ సమాధానమే. నీ ప్రాణము ప్రతిగా ఏమి ఇవ్వగలవు? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్త వినండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో? ఒకసారి ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేక ప్రయత్నం చేసి ప్రయోజనం పొందుకోనుట ఎవరికి సాధ్యమో? ఆయన సెలవు లేక ప్రయాణము చేయడము, చేరవలసిన గమ్యానికి చేరడము ఎవరికి సాధ్యమో? ఆయన తోడు లేకుండా, ఆయన అనుమతి లేకుండా నువ్వు ఆనందం పొందుకోవడము ఎవరికి సాధ్యము? ఆయన సత్క్రియ చేయకుండా ఆ స్వాస్థ్యంలో ఉండాలి అనుకోవడం ఎవరికి సాధ్యము? ఆయన సెలవు కలిగి, ఆయన సహవాసము ఉండి, ఆయన యందు సత్కార్యము చేస్తూ ఈ భూమి మీద ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసము చేస్తూ ఆయన స్తుతిస్తూ గణపరచున్నట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. అంతేకాని ఆయన సెలవు లేకుండా నువ్వు భోజనం చేసి సంతోషించడమే సాధ్యము కాదు. ఆయన లేకుండా నువ్వు పని చేసి ఆ పనికి తగ్గ ప్రయోజనం పొందుకుంటా సాధ్యం కాదు. దేవుని అనుమతి లేకుండా, దేవునితో సాహసం లేకుండా, దేవునితో సత్కార్యం చేయకుండా ఈరోజు దేశము ఒక వైపు పడుతుంది, ప్రజలు ఒక వైపు పడుతున్నారు. జ్ఞానం మీద, టెక్నాలజీ మీద, వారి బలం మీద, జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నారు. దేవుని ఉగ్రత వస్తే కాలిపోయినట్టుగా ఏ టెక్నాలజీ వాళ్ళని కాపాడాలా? యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏ టెక్నాలజీ ఒకరినొకరు కాపాడదు. భూకంపాలు వస్తే ఏ టెక్నాలజీ కాపాడదు. వైరస్ వస్తే ఏ టెక్నాలజీ కాపాడదు. దేవుడి సెలవు లేకుండా ఏ పని కూడా చేయడానికి ఏమాత్రము వీలు లేదు. మోషే యొక్క మాటలను అనుసరించారు. మోషే యొక్క మాటలను ఆచరించారు. అదే విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ అర్పటంగా ముందుకెళ్ళారు. కాబట్టి దేవుడు వారి యొక్క పనిని సఫలం చేశాడు. హల్లెలూయా. ఆ దేశాన్ని స్వాతంత్రపరచడానికి దేవుడు మాకు తోడై ఉన్నాడు, మేము దానిని జయించగలం, దానిని మేము స్వాతంత్రపరచుకోగలం అని ఇద్దరు అన్నారు. 10 మంది భయపడ్డారు, ఇద్దరు మాత్రం దానిని జయించారు. హల్లెలూయా. ఈరోజు వాక్యం సహోదరి సహోదరా, 10 మంది వలే నీవు భయపడుతూ దేవుడు లేకుండా, దేవుడి సహాయం లేకుండా
దేవుని యొక్క సత్కార్యం చేయకుండా ప్రార్థన పరుడుగా, దేవుని గురించి మాట్లాడే వ్యక్తిగా, ప్రకటించే వ్యక్తిగా, పరిశుద్ధంగా జీవించే వ్యక్తిగా నువ్వు నీ పనిలో ముందుకు సాగినట్లయితే ఆ పని ఏ పనిది? దేవుడు నా తోడు ఉన్నాడు, దానిని స్వాధీనపరచుకుంటా, ఆ పని చేయగలుగుతా. దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి ఈ కుటుంబాన్ని పోషించగలిగే శక్తి దేవుడు నాకు ఇస్తాడు. ఈ పిల్లలను పెంచే శక్తి, జ్ఞానము దేవుడు నాకు ఇస్తాడు. దేవుడితో వెళుతున్నాను కాబట్టి, దేవుడు అనుమతితో వెళుతున్నాను కాబట్టి, దేవుని సహవాసంతో సాక్షితో ముందుకు సాగుతున్నాను కాబట్టి, ఈ వ్యాపారంలో, ఈ ఉద్యోగంలో, ఈ ఆరోగ్యంలో దేవునికి మహిమ వస్తుంది కాబట్టి జయము యెహోవాది. హల్లెలూయా. దేవుడు నాకు ఖచ్చితంగా విజయం ఇస్తాడు. నేను చేసే ప్రతి పనిలో ఆయన సహాయం చేస్తాడు. నేను చేసే ప్రతి ప్రయాణంలో ఆయన నాకు తోడుంటాడు. నేను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలము నా దేవుడు నాకు ఇస్తాడు అని ఆ ఇద్దరు వల్ల నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే మీ విశ్వాసమే మీకు విజయం సంపాదించి పెడుతుంది. హల్లెలూయా. మీరు కలిగిన నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆమేన్. వారు నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళారు, దేవునితో వెళ్ళారు, స్వాధీనపరుచుకున్నారు. మీకు తెలుసా, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు వెళ్ళగలిగారు, అడుగు పెట్టగలిగారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నిజంగా మేము కూడా ఒక రోజు వస్తుంది పరలోకంలో అడుగు పెట్టబోతున్నాం. అక్కడ అడుగు పెట్టాలంటే ఇక్కడ భయంతో, భీతితో, ప్రతి సమస్యకు, ప్రతి వ్యక్తికి, ప్రతి ఆటంకానికి మేము ఒకవేళ అద్రిపడుతూ బెదిరిపోతున్నట్లయితే మాకంటే పిరికి పందలకి ఎవరు? దేవుడు మనకు పిరికి ఆత్మ ఇవ్వలేదు. విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే, ఈ అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. కాబోయే రాజు ఆ పొజిషన్ విడిచిపెట్టాడు, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టాడు, ఆ సుఖభోగాలను విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టి క్రీస్తు మాటకు లోబడి క్రీస్తు సెలుగుతో మరలా ప్రజల దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. క్రీస్తు సెలుగుతో దేవుడు మోసతో మాట్లాడాడు, దేవుని అనుమతితో వెళ్ళాడు మోసే. హల్లెలూయా. దేవుని సహాయంతో వచ్చాడు మోసే. ఎఫెసీ 2:10 అంటుంది, ఆయన సత్క్రియలు చేయడానికి నువ్వు సృష్టించబడ్డామంట. సో ఆ సత్కార్యం ఏంటంటే నశించిపోతున్న వారిని రక్షించడమే. హల్లెలూయా. బలహీనులను బలపడడానికి, రోగులను స్వస్థపరచడానికి, బంధించబడిన వారిని విడుదల కలిగించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అనేక మందికి సత్కార్యము చేసి దేవుని ప్రేమ క్రియలో చూపించడానికి, దేవుని ప్రేమ చుట్టిన వారికి చూపించడానికి, నూతన మనసులను దేవుని ఎదుగు నడిపించడానికి నీవు సత్కార్యాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ సత్కార్యము చేయలేకపోతే ఏమవుతుంది? నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. నువ్వు దేవుడి కొరకు సత్కార్యాలు చేస్తే ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.